Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 14వ శ్లోకము. శ్రీ భగవానువాచ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. నేను వైశ్వానరుడను జఠరాగ్నినయ్యి ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో కూడుకొని 4 విధములగు అన్నమును పచనము చేయుచున్నాను. క్రిందటి శ్లోకములో భగవానుడు తాను సస్యములను పోషించుట ద్వారా జీవులు తిను అన్నమును సృష్టిస్తున్నానని చెప్పి ఇప్పుడు ఆ అన్నమును తానే జీవుల శరీరములందు పచనము చేస్తున్నానని చెప్తున్నారు. శరీరము ఆహారముచే ఏర్పడుచున్నది. ఆ ఆహారము జఠరాగ్నిచే పక్వము కానిచో రక్తాదుల ద్వారా శరీరమంతటను వ్యాపించనేరదు. కావున జఠరాగ్ని శరీరమున కీలక స్థానము ఆక్రమించుకొని ఉన్నది. భగవానుడు తానే జఠరాగ్ని రూపమున అక్కడ వర్తించుచున్నారని చెప్పుట వలన దేహ నిర్మాత దేహ పోషణకర్త వారే అని స్పష్టమవుతున్నది. ఈ ప్రకారముగా ఆహారమును ధాన్యాదుల ద్వారా సృజించి మరలా దానిని చక్కగా పచనము చేసి శరీరమునకు పుష్టిని కలుగజేయుచు జీవులకు మహోపకృతిని చేస్తున్న ఆ పరమాత్మకు కృతజ్ఞత చెల్లించక ఆ అన్నము వారికి నివేదించక భుజించువాడు ఎంతటి కృతజ్ఞుడు. అట్టివాడు దొంగయే అగునని పూర్వము శ్రీకృష్ణమూర్తి చెప్పి ఉండుట గమనించదగినది. కనుకనే ఆహారమును భుజించుటకు ముందు దేవునకు నైవేద్యము సమర్పించు ఆచారము లోకములో ఉన్నది. అట్లు దేవునకు నివేదించకుండా దైవభావన లేకుండా భుజించినది అపవిత్రమే కాగలదు. కాబట్టి ప్రతి వారును తాము భోజనము చేయుటకు ముందుగా తమ ఆహారమును దైవమునకు అర్పించి లేక అందలి కొంత భాగమును దైవస్వరూపులేయగు భూతకోట్లకు పెట్టి భగవద్భావనతో భుజింపవలెను. అప్పుడు ఆ భోజనమును క్రియ యజ్ఞముగాను భుజించు పదార్థము అమృతముగాను మారిపోవును. ప్రాణినాం దేహమాశ్రితః అని చెప్పుట వలన భగవంతుడు అతి సమీపమున దేహమందే ఉన్నాడని నిశ్చితమగుచున్నది. కావున తమ శరీరమున దైవ సన్నిధానమును అనుభవిస్తూ భగవద్భక్తి కలిగి పాపాచరణ లేక జనులు పవిత్ర మార్గమునే చేపట్టవలెను. పచామ్యన్నం చతుర్విధం. పరమాత్మ జీవుల శరీరములో జఠరాగ్ని రూపమున వర్తిస్తూ వారు తిను 4 విధములైన ఆహారమును జీర్ణం చేస్తున్నారని తెలుపబడినది. 4 విధములైన ఆహారము భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము. భక్ష్యము దంతములచే కొరికి తినబడు కఠిన పదార్థములు, పిండి వంటలు, కూరగాయలు మొదలగునవి. భోజ్యము నాలుకచే చప్పళించి మింగబడు మెత్తటి వస్తువులకు అన్నము మొదలైనవి. లేహ్యము నాలుకచే రుచి చూడబడు పచ్చళ్ళు మొదలైనవి. చోష్యము నోటిచే జుర్రబడు పాయసము, చారు, మజ్జిగ మొదలగునవి. ఇట్టి ఆహారమును భగవానుడే జీర్ణమునర్చుచుండుట వలన ఇంకా ఆహార విషయమై మనుష్యుడు ఎంత జాగరూకుడుగా ఉండవలెనో ఆలోచించుకొనవలెను.
ఆహార సంబంధముగా ఈ క్రింది జాగ్రత్తలను పాటించుట ఉత్తమము. అమితముగా భుజించి జీర్ణకర్తయగు భగవంతునకు పనిని కల్పించరాదు. సాత్వికాహారమునే భుజించవలెను. రాజస తామసాహారములను వర్జించవలెను. తిను ఆహారమును భగవంతునకు ముందుగా భక్తితో నివేదించవలెను. ఆ ఆహారము న్యాయార్జిత విత్తములచే ఏర్పడినదిగా ఉండవలెను. అధర్మ మార్గము ద్వారా సంపాదించిన ధనముతో పంచభక్ష పరమాన్నములను భుజించుట కంటే న్యాయార్జితమైన సొత్తుతో లభించిన అంబలి త్రాగి బ్రతుకుట ఉత్తమము. భగవానుడు ప్రతి వాని కడుపులో దాగి అంతయో గమనిస్తూ ఉన్నారు. కావున ఆహారాది విషయములలో జనులు బహుజాగరూకులై ఉండవలెను. ఈ ప్రకారముగా ఈ అధ్యాయములో ఆహార విషయమైన ప్రస్తావన విశేషముగా వచ్చి ఉండుటను బట్టి భోజన కాలమున ఈ అధ్యాయమును చదువు ఆచారము లోకమున ఏర్పడినది. అనేక ఆశ్రమములందును మఠములందును గృహములందును ఈ అధ్యాయమును సమిష్టిగా కానీ వ్యష్టిగా కానీ భోజన కాలమున జనులు చదివి తరువాత ఆహారమును సేవిస్తూ ఉంటారు. ఈ ప్రకారముగా భగవద్భావనతో భుజించువానికి పెట్టబడు అన్నము సాక్షాత్తు భగవంతునకు పెట్టబడినట్లే అగును. అంతటి పుణ్యం అతనికి తప్పక లభించగలదు. మరియు దైవ ధ్యానముతో భుజించుట వలన మనుజుని శరీరములోని అణువణువు దైవశక్తితో కూడి ఉండును. భోజనము చేయుటకు ముందుగా 15వ అధ్యాయం అంతయును చెప్పి చివరకు చేతిలో తీర్థమును గ్రహించి బ్రహ్మార్పణం బ్రహ్మహవి అను గీత 4వ అధ్యాయములోని 24వ శ్లోకమును భక్తితో చదివి తరువాత ఆ నీటిని అన్నముపై చల్లి ఆ తరువాత భుజించుట ఉత్తమము. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.